పొరుకు రూపాయలు బ్యాలెట్ పత్రాల నుంచి భత్యాల చెల్లింపుల వరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రపోజల్. సగం నిధుల విడుదలకు సిద్ధమైన సర్కార్ గతంతో పోలిస్తే రెట్టింపైన వ్యయం, భత్యాల్లో కోత పెట్టొద్దని సర్కార్కు సిబ్బంది వినతి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు దాదాపు రూపాయలు 100 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. బ్యాలెట్ పత్రాల ముద్రణ, బాక్సుల రవాణా, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలీసులకు భత్యాలు, భోజన ఖర్చులు, ఇతర అవసరాలు కలుపుకొని మొత్తం ఖర్చు అవుతోందని లెక్కలు ఇస్తున్నట్లు తెలుస్తోందని ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఇప్పటికీ సగం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ సిబ్బందికి జిల్లాలో ట్రైనింగ్ పూర్తయి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా దీనికి సంబంధించి పొరుకు దాదాపు 100 కోట్లు కూడా ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బ్యాలెట్కి కావచ్చు, అలాగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు కాబట్టి ఇందులో ఎంతమంది పాల్గొనాలి, ఎంత పోలీస్ వ్యవస్థ అవసరం ఉంటుంది, ఆ పోలీస్ వ్యవస్థకు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆ ఫుడ్ కావచ్చు, అలాగే దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఖర్చులన్నీ కలిపి దాదాపు 100 కోట్ల పైగా కూడా ఖర్చు అవుతా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇది ఓన్లీ సగం ఎలక్షన్స్. మళ్ళీ ఇంకో విడత అంటే ఓన్లీ మొదటి విడతనే 100 కోట్ల ఖర్చు అవుతే నెక్స్ట్ పరిస్థితి ఏంది? దాదాపు మళ్ళీ ఓన్లీ బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే చూడాలి. అసలు ఈ ఎలక్షన్స్లో దీనికి సంబంధించి 100 కోట్లు ఖర్చు అయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఆశావాహులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము పనిచేస్తూ ఉన్నాం, మాకు అసలు పార్టీ నుంచి కన్సిడర్ చేస్తారా లేదా, మాకు అసలు టికెట్ ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది ఆశావాహులు చూస్తూ ఉన్నారు. నిజంగా చూడాలి అసలు ఈ ఎలక్షన్స్లో ఏ విధంగా జరగబోతుందో, అసలు జిహెచ్ఎంసీలో ఎవరు పాగా వేయనున్నారని చెప్పేసి కూడా ఒకసారి చూడాలి.